వంద ఎందుకు చంపేసిన ఇట్లే మేడం ఇద్దరు మేడలు ఆయన చంపేసిన డైరెక్ట్ చంపేసిన అంటుంది 3 నెలల తర్వాత పోరి ఈ మహిళా సంఘాలు ఏంటో అన్న మహిళా సంఘాలు ఏంటో చెప్పు ఈ మహిళా సంఘాలు అని పెద్ద విర్ర వీక్కుంటుంటారు మరి ఏది మహిళా సంఘం అయినా అడ్డమైన జాతి లోకం మీద లేదు పిల్లలు చూడ ఏ పని చేయాలన్నా పని చేస్తాయి అంతే తాగినాయి అనుకో మొగను కూడా పట్టాయి మొగను గొంతు పట్టి కూడా తాగుతాయి పిల్లలేరు పిల్లలు ఏమైందంటే పిల్లలు ఇంట్లో వండుకున్నాక నేను వచ్చి ఉన్నా కంటే సుక్కల నీళ్ళు లేవు ఆ ముఖానికి పైపు పెట్టిండ్రు పైపు ఏమి లేదు ఏం లేదు ఆయన మాట విన్నది సార్ మొత్తం మీద ఆయన మాట విని పని చేసింది ఇంత మందిని మోసం చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆమె ఉంచొద్దు ఆమె గురి శిక్షనే ఉండాలి సార్ అంతే ఆమె ఉంచొద్దు మా కళ్ళ మనకు కనబడద్దు మీకు ఎప్పుడు ఫోన్ రావడం జరిగింది అంటే మీ అన్న దగ్గర నుంచి మా అన్న మా వదినే ఫోన్ చేసింది అంటే ఇంకో అన్న ఉంటాడు మా అన్న ఫోన్ చేసి ఇట్లా పిల్లలు చనిపోయి రాజు అంటే మేము సడన్గా 3 గంటలకు లేచినాము ఇంకా మాకు ఇంకా మాట్లాడానికి కూడా అసలు లేదు అట్లా అరే పాప ఇట్లా చచ్చిపోయారు మా పిల్లలు అని ఇంకా మేము షాక్ అన్న బాబా పిల్లలు అని ఇంకా ఏడ్చి మొత్తుకుంటుంది ఇక మొత్తుకుంటా నేను ఏకదమ్మున మా అన్నోళ్ళు అంటే అన్న ఇట్లా చనిపోయారు అంట పిల్లలు అని ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయినా మా భార్య ఇంటికాడ ఏడుతున్నాను అందరు ఇంటి పక్కలు వచ్చారు ఏమైంది అని వచ్చినాక ఇక మేము పోయి కూజర్ కట్టుకొని వెళ్ళిపోయి చూసాం మా అన్న లేడు మా అన్న హాస్పిటల్ కాడ ఉందంటే మా వదిన హాస్పిటల్ ఉందన్నగా నేను పోలే నాకు మా అన్న చంపడానికి మాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే మా అన్న ఎత్తుగత్తం మాకు తెలుసు కదా ఎట్లో తోడు ఏం కథ అని మేము మా అన్న చూసిన వాళ్ళం మా అన్న మమ్మల్ని అన్నిటికని మా అన్నలు మాకు తమ్ముళ్ళు చేయడానికి మాకు అన్నిటికని పెట్టిన వాళ్ళు మాకు తెలుసుగా మానవత్వం మా అన్న ఇలాంటి అని ఈ యాక్చువల్గా మా అన్న హాస్పిటల్ ఉంటే ఆడ ఒక ఆయన పేరు ఆయన ఏమని మాట్లాడిందంటే చెన్నై పిల్లలు చంపి హాస్పిటల్ పెళ్ళంతా అంటుండు మరి ఇక రావచ్చు కదా అని అడిగిండు ఆయన ఎగ్జాక్ట్ సార్ వాళ్ళు పట్టుకుపోయారు అని ఆయన తెలియదు వాళ్ళు చుట్టం అవుతాడంట ఆడు అంటే వాళ్ళ రజ్జుతో అలా ఎవడో చుట్టం అవుతా అని చెప్తే ఆడికి చెప్తున్నాడు ఆ ఖాళీ ఉన్నాడు చెప్పినాక మా అన్న అలాంటి వాడు అన్న ఏం మాట్లాడుతున్నావు అని నేను పోయి అప్పుడే మీడియా మాట్లాడేసిన కావలిస్తే మా వంశంలో అలాంటి పని చేయము యాక్చువల్గా నిజమైంది అబద్ధమైంది తెలిసినాక మాట్లాడాడు ఎవరైనా సరే మా పిల్లలు అలాంటి మా అన్న అట్లా చేతలే చేయడానికి మేము అన్నాం గట్టిగా అని రావడే మా అన్న పట్టుకుపోయాడు మా అన్నాడికి పోయిందని వీళ్ళు తెలియదు కదా మా అన్నాడికి రాలే అని అది చేసి అస్సలు మా కుటుంబంలో శివకుమార్ గారు ఏమన్నా వచ్చిండో ఎట్లా ఇంటర్ అయ్యిండు మా శివకుమార్ ముందు నుంచి ఉన్నాడని మీకు ఏమైనా తెలుసా ఉంటే మేము 6 మంది ఉన్నామన్నా ఉంచుతామా అన్న మేము తిక్కోలేమా మేము పెళ్లి చేసుకున్నాం మాకు పిల్లలు అయ్యారు మేము అమ్మ నాయన కోబెట్టినాం అని ఉంచుతామా అంత గడ్డి తింటామా మేము మా ఇంట్లో మా చుచ్చి పెట్టేప్పుడు మేము ఊకుంటామన్నా మాకు తెలియకనే ఈ పోలీసు వాళ్ళు ఏమని మాకు చెప్పిరో అప్పుడు మాకు తెలిసిపోయింది యాక్ష శివకుమార్ అనే కూడా మాకు అసలు తెలియదు ఏ మొవ్వడైనా ఏ భార్యతానికైనా ఇట్లా వస్తే ఊకుట్రా ఈ సిచ్యువేషన్లో మీ వదినతో మాట్లాడితే ఏమన్నది అంటే నువ్వే చంపినావా వదిన పిల్లల్ని అని చెప్పేసి అడగడం జరిగిందా లేదు సార్ నాకు ఏమని పోయినాం మేము పోయినాక సార్ ఉండి పోయి మందలు ఇచ్చిన మొక్క అంటే మాకు మా అన్నను సార్ రావంటే లేదు మా ఊరికి వెళ్ళి 30 మంది అసలు వస్తాని కాలు ఎక్కిరు వద్దానని పల్లెటూరు ఏమంటారు ఇక ఎక్కినాక పోయితే ఎందుకు వచ్చిరా అని అడిగిండు సార్ ఇట్లా వచ్చినాము ఇట్లా మా ఎందుకు రామన్నం అంట కదా అంటే పోయినాక ఏమన్నాడు ఏం లేదమ్మా ఒక్కనే రామన్నా కదా అంటే సార్ ఏందో చెప్పేసా అంటే చెన్నై ఎలాంటి తప్పు లేదు ఇంకా సరే ఊకో అది అని ఏదో అలా మాట్లాడిపించి నీ ఫోను ఈ పట్టు ఏంటివన్నీ ఉంటే తీసుకోపో నీ ఆడుకో అంటే ఆడుకో అన్నాక మాకు ఎగ్జాక్ట్ మాకు అప్పుడు కూడా మేము నమ్మలేకపోయినాం మా విన్న కూడా ఇట్లా చేస్తుంది ఇలా అని అనుకోలే ఈ సార్ వాళ్ళు మీకు తెలియదు మీరు వెళ్ళిపోరి అని చెప్పి సార్ మరి మేము ముందు మా అన్న ఒకటి ఉండంటే ఎస్సీఐ సార్ ఉండి ఏమొద్దు తోలుకొని పోరి అంటే సరే ఫోన్ తీసుకున్నాం సార్ మాకు బట్టలు లేవు కదా సార్ ఇవే డ్రెస్ ఉంది నేను ఎట్లేదు సార్ అంటే ఆ సార్ ఉండి తాళం చేసి కానిస్టేబుల్ ఉండి తాళం చేసి తీసుకోపోతే నీవు కాగితాలే కానీ ఏంటివన్నీ ఉంటే తీసుకొచ్చుకోను మా అన్న కూడా ఆమె డాక్యుమెంట్లు తీసుకుపోయింది ఆ పాస్బుక్లు తీసుకుపోయింది మా అన్న అంత ఇంకా నమ్మిండు మా అన్న మా వదిన చాలా తల్లిని భార్యగా నమ్ముతాడు ఎవరైనా సరే అది ఇష్టం పెట్టినా ఏది పెట్టినా తల్లిని భార్యగా నమ్ముతారు మా అన్న మొత్తం నమ్మించింది మస్తు నమ్మించింది మా అన్న డబ్బులు మొత్తం ఆమె అకౌంట్లకే అసలు మా అన్నని ఎట్లా ఎత్తుకున్నదో ఏం చేసిందో అంత వేసి మా అన్నని గొంతు చేసి మా పిల్లలు దాది మా అన్న కూడా యాక్చువల్ చచ్చిపోయాడు అన్న చంపేతాన్ని ప్లానింగ్ చేసింది ఆడు కారు పోయిందంట అంటే సార్ చెప్పిన చూడలేదు కారు ఫాలో మేము మాకు తెలియదు కదా తెలియదు కూడా మళ్ళీ మాట్లాడద్దు కూడా ఫాలో ఏంది కారు ఇట్లా అని మా అన్నని అన్నాడంట మా అన్నని అడితే అన్న ఎట్లా అయింది అంటే నేనైతే చంపలేరా
తప్పు చేస్తే నా భార్యను చంపుకుంటా కానీ నేను పిల్లల చంపంత అది కాదు అని సార్ ముందర కూడా చెప్పేసినాడు. చంపేశారు అని అంట డైరెక్ట్ మా అన్న. చంపేస్తే నా పిల్లలే నేను ఉండేం లాభం. మా అన్నకి ఇప్పుడు ఆడు శివకుమార్ గారు రజిత్ వెళ్ళినా మా అన్న టార్గెట్ పెడతారు ఖచ్చితంగా. మా అన్న చంపేస్తారు ఉంచారు, నేను హామీస్తున్నాను. అంటే వీళ్ళ ఆస్తి గురించి చంపొచ్చా పిల్లల్ని కూడా? 2 ఎకరాల పొలం చేసినామన్న. ఫస్ట్ మా అన్నకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే డెలివరీ టైంలో చనిపోయింది. వాళ్ళ ఇంటికన్నా చనిపోయింది, మా ఇంటికాడ చనిపోలే. ఫస్ట్ భార్య చనిపోయినాక మా ఆ లక్కనిచ్చారు. ఆ లక్కనిస్తే ఆ లక్కకు వాళ్ళ బావకు 20-25 ఏళ్ళు తేడా. అట్లా కూడా వాళ్ళకి ఇస్తే సంసారం చేసుకొని బతుంది. ఆ లక్క కూడా ఆ లక్క చేస్తుంది. దీనికి ఏం పోయే కాలం వచ్చిందో, దీనికి అవసరం ఉంటే పిల్లలు ఇచ్చిపెట్టిపోయినా మేము సంతోషంగా మాకు ఆస్తుంది. ఈ శివకుమార్ గారికి గెస్ చేసి ఏమేసిన అందాలా ఇంకసి కాయిదాలు చూసిరా మాకు డౌట్ వచ్చేసింది. అంటే ఈ ఆస్తి గురించే శివకుమార్ గారి ఇద్దరు ప్లానింగ్ చేసి చంపేసి అడ్డు లేకుండా ఇప్పుడు మేమేం చేద్దాం అన్న, పల్లెటూరులో ఉన్న వాళ్ళం మా అన్న చంపేసి యాక్షన్ చేసు యాక్చువల్గా హాస్పిటల్లో యాక్షన్ చేసింది, మా ముందర యాక్షన్ చేయకపోతే ఉంది. మా అన్న దేని వల్ల ఎట్నో బతికినందుకు మా అన్న కూడా చంపాను కూడా ఆమెకు ఒక చిన్న పట్టపోవు. కానీ తప్పు చేసిన అయితే నేను నా పిల్లలు చనిపోయారు, నా భార్య వల్ల తప్పు మానవత పుట్టిండు మా అన్న. ఆ విశ్వాసంతో ఆమె హాస్పిటల్ 70-80 బిల్లు అయినా కానీ కట్టి వచ్చినాం అన్న. మేము ఏ విషయంలో వాళ్ళమ్మ మా పిల్లల పొంద పెట్టినాక వాళ్ళ అమ్మ చంపాను ఆయన దాన్ని ఉంచో దాన్ని కూడా వాళ్ళమ్మ వాళ్ళ ఆయన కూడా అన్నారు మాతో అన్నారు. మా తానికి వచ్చి అయ్యో నిన్న మొన్న ఉండిపోయారన్నా మాకు వాళ్ళ అమ్మ అంటారు ముసలి వాళ్ళు. మా వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు అన్న, మదనాపూర్. మా ఉంటుంది 30 కిలోమీటర్ ఉండొచ్చు, 25-30 ఉండొచ్చు మాల్ దగ్గర. సో మీరు ఎందుకు చంపినావు వదిన అని చెప్పేసి అడగడం జరిగిందా? వదిన ఎందుకు చంపేసిన ఇట్లే మేడం ఇద్దరు మేడలు ఆనే చంపేసిన అని చెప్తుంది. డైరెక్ట్ చంపేసిన అంటుంది. 3 నెలల తర్వాత వసపోరి ఇట్లే ఇట్లా ఎగిరేసి మాట్లాడుతుంది. 3 నెలల తర్వాత వసపో అంటే నాకు అప్పుడే అనిపించింది. అంటే ఈమె ఇంకా చాలా ఏదో ఉంది. యాక్చువల్గా గెస్ చేసింది అన్నిటికన్నీ ప్లానింగ్ వినా. ఈ డబ్బులు తీసుకుపోయి పాస్బుక్లు ఉండబోయి ఇవన్నీ చేసి గెస్ చేసి ప్లానింగ్ వినా మా అన్నని అంతా చంపేసి నమ్మించి అద్భుతమని ఆలోచించింది. కానీ భగవంతుడు మేలు చేసింది మా అన్నది. మా పిల్లలు పోయారు. అంటే ఇవ్వలేరు అంటే అలా సొంతం వాళ్ళ పెద్దమ్మ పిల్లలు వాళ్ళు ఉంటారు కదన్న, వాళ్ళు ఉంటారు. కానీ మీకు ఇవ్వలేరు పెంచుకున్నా ఎవరు లేకుండా ఇంత మంచి ఫ్యామిలీ దొరికినప్పుడు మంచిగా ఉండకుండా మీతో ఎట్లుంటుండే మర్దిగా మీరు చెప్పండి మీ వదిన గురించి. మా వదిన మంచిగా ఉన్నదన్న. ఒక నాకు యాక్చువల్గా మా అన్న మా వదిన ఇట్లా మంచిగా మాట్లాడేది. మేమేమనుకునేది ఎవరు బతకాలకు అయిపోయింది అన్న. సంసారం వాళ్ళ సంసారం వాళ్ళకి అయింది. వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మా తమ్ముళ్ళు మంచిగా మా అన్న అనుకుంటాం, మా వదిన అనుకుంటాం అనుకో. ఇంకా ఎందుకంటే పోయినప్పుడు ఎప్పుడైనా పోతే మంచిగా ఉండేది. ఆమె అసలు ఇట్టో చేతలు చేస్తాను మేము నమ్మలేకపోయినాం. ఇట్టోటిది అసలు ఏ తల్లి అయినా ఇట్టోటి చేతలు చేయదు. అస్సలు మూరుకు రాలే. అది నేను చెప్తున్నా, ఇట్టోటి తల్లి జీతంలో చేయదు, ఈ ప్రపంచంలో చేయదు అట్లా తల్లి. నాకు ఒకనొక సమయంలో నాకు డౌట్ కూడా రావడం జరిగింది. అంటే ఈమె కన్న పిల్లల లేకుంటే పెంచుకుందా అన్నట్టు. కన్న పిల్లలనా పెంచుకున్న వాళ్ళు కావద్దు కానీ కింద మీద వేసేస్తావు. ఇప్పుడు మా ఊళ్ళో 5-6 మంది తెచ్చుకురానా, లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టి తెచ్చుకున్నారు. వాళ్ళు ఎంత గారంగా పెంచుకుంటారు చూడుపో. అస్సలు ఇట్లా పంపబుద్ధి అయింది. నేను యాక్చువల్గా అన్న ఇది ఒక ఎస్సీ ఈ ఆలోచించి మాకు చిన్న చూపు చూస్తారు. కానీ ఈ గవర్నమెంట్ అట్లే వస్తుంది, మీడియా వాళ్ళతోనే అవుతుంది. మీరెంత మీడియా అంతా చేస్తే ఒత్తిడి అయితే ఆ ప్రభుత్వానికి తెలుస్తుంది. కానీ నేను నిజం చెప్తున్నా, మా శివ స్టూడియోస్ త్రూ ఈ పిల్లలకు న్యాయం జరిగేలాగైతే మేము చూస్తాం. అంటే ఈ పిల్లలకు న్యాయం చేస్తాం. ఎందుకంటే వాళ్ళంతా మంచిగా, నిజం చెప్తున్నా, వాళ్ళ ఫోటోలు చూస్తే ఎంత మంచిగా ఉన్నారు, బంగారం లాగా ఉన్నారు 3 పిల్లల్ని. అసలు వాళ్ళు భవిష్యత్తులో చెప్తున్నారు. అంటే ఇంతకుముందుకు మీ వాళ్ళు చెప్పడం జరిగింది, మంచి చదువుతుండే మంచిగా ఉంటుండే అని చెప్పేసి. మంచి భవిష్యత్తులో డాక్టర్లో, పోలీసులో, ఏదో ఒక మంచి సైంటిస్ట్లో ఏదో ఈ దేశానికి ఏదైనా చేస్తుండే, వాళ్ళు జనాలకు సేవ చేస్తుండే. సో అట్లాంటి వాళ్ళని చంపడం జరిగింది ఆమె. అన్న పగుంటే మనం చంపేసేది ఉండే, తప్పు లేపోవు. మా అన్నని ఇప్పుడు లంచతాన్ చేస్తే దొంగతాన్ చేస్తే ఎవరు చూతున్నా మా అన్నని చంపేసి ఉంటే. ఇప్పుడు పసిపిల్లలు నోరు లేని పసిపిల్లలు చావా దింగినవు, ఏం లాభం చెప్పు, నీకేమొచ్చింది చెప్పు. ఇప్పుడు పిల్లలు కనుక సస్తురు లక్షలు కోట్లు పెట్టి కూడా అది అవుతుంది. ఈ మహిళా సంఘాలు ఏండవన్న మహిళా సంఘాలు ఏంటో చెప్పు. ఈ మహిళా సంఘాలు అని పెద్ద బిర్ర వీక్కుంటుంటారు. మరి ఏం మహిళా సంఘం? ఇప్పుడు మాకు అన్యాయం జరిగిపోయింది, ఇప్పుడు అదే లేడీస్ జరిగితే ఇప్పుడు మనం ఎంకౌంటర్ చేతురు. ఈ మహిళా సంఘాలు రోడ్డు మీద ఎక్కువ. మరొక 3 పిల్లలు చనిపోయారు. నీ మహిళా సంఘాలు ఏదమ్మా? మహిళా సంఘాలు అంటారు, మీడియా మాట్లాడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. మహిళా సంఘం ఎందుకంటే ఆడే విషయంలో ఇప్పుడు న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడాలి. మహిళా సంఘం అంటే అది. ఇప్పుడు ఒక మీ లేడీస్ చేస్తేనేమో మహిళా సంఘం లేదు, అదే బాయ్స్ చేస్తేనేమో మహిళా సంఘాలు ఉంటావా?
ఈ మహిళా సంఘాలు అంట ఏం సంఘం అనేది? ఈ ప్రభుత్వం కూడా కొంచెం ఈ ప్రభుత్వం అనేది మొత్తం పైన నా గుడ్డి ప్రభుత్వం. నేను యాక్చువల్ చెప్తాను, నేను రియల్ ఎట్లా ప్రభుత్వం గుడ్డిదంటే ఒక్క అమ్మాయికి అసలు దేశం తెలిసిపోయింది. అసలు మే పనికి వీళ్ళకి ఏం అవసరం అన్న? అది తిండి పెట్టి ఇప్పుడు ఎంతమంది చంపొచ్చినా తిండి పెడతా తాగుతావు. తెగిసిన ఏమవుతానా? రేపు మా అన్నం చంపుతాను గ్యారంటీ ఏం లేదు చెప్పు. అది ఇప్పుడు ఆస్తి మొత్తం దాంచానే ఉంది. మా అన్నం చంపేస్తారా? నిజానికి మా అన్నం చంపేస్తారా? నా ఫిక్స్, నా ఆలోచన పడ్డది. ఎందుకంటే టార్గెట్ వేసిన వాళ్ళు ఇప్పుడే ఏమైంది? అది ఇప్పుడు ఆమెకు అన్నదమ్ములు లేరు, అక్కచెల్లు లేరు, మరి ఈమెకు సపోర్ట్ ఎవరు ఉండొచ్చు? ఇంత ధైర్యం ఈ శివకుమార్ గారు ఏం చేసిండు అంటే ఎగ్జాక్ట్ ఎంతమంది క్లాస్మేట్ ఎంతమంది ఈవెన్కి శివకుమార్ గారికి మంచిగా షార్ట్ దెబ్బలు పడితేనే ఏ వీక్ పాయింట్ ఏమేమి మొత్తం బయట పడతామన్న. మా అన్న కూడా భద్రాసు ఇప్పుడు మా అన్న కూడా గట్టిగా ఉండే అవకాశం, ఎందుకంటే ఈ కోర్టు బెయిల్ వస్తుందా అంటే డైరెక్ట్ చెప్పింది మాకు 3 నెలలు బయటికి వెళ్ళి వస్తూ పో. కానీ ఆమె ఎంత ధైర్యంగా 3 నెలలు నేను బయటకు వచ్చి చూస్తా పో అని చెప్పేసి ధైర్యంగా చెప్పిందంట. అంటే ఆమెకు అంత ధైర్యం ఏడికైనా వచ్చింది అంటే ఆమె అసలు ఒక మహిళనేనా? అంటే అసలు మహిళలు అని అంటే కొంచెం కనికరము, అంటే కొంచెం బాధ, వాళ్ళకు కొన్ని అవి ఉంటాయని అంటారు. సో అట్లాంటిది అసలు ఆమె ఎట్లా చంపింది? అది బాధ లేదన్న ఆమెకు, అస్సలు కళ్ళకే నీళ్ళే మాకు నీళ్ళు వస్తున్నవి, మా బాధ కాదు అసలు అట్లాంటి బాధ ఇవ్వడానికి రావద్దు అన్న, జీతంలో రావద్దు. మా అన్న అసలు తిండి తినక రోజు గ్లూకోసు అసలు చెప్పనీకి రాక మా బాధ మేము మీడియా వాళ్ళు వచ్చినా మేము కాలు వేలు మొక్కుంటున్నాం. ఎందుకు మొక్కుతున్నాం అంటే మా బాధ అట్లా రావద్దని కూడా. మీరు ఏం చేయబోతున్నారు? పిల్లలకు న్యాయం జరగాలి. అన్న ఏం కాంట్రా చేసేయాడు. ఒక్క మా పిల్ల చనిపోయాం కానీ ఇంకొక ఆడపిల్ల కానీ ఒక మగ పిల్ల కానీ తప్పు చేయొద్దు. ఒక ఇంట్లో సంసారం ఖరాబ్ చేయొద్దు. ఒక ఎమర్జెన్సీ కథం పెట్టేస్తే బయటోడు కూడా భయపడి అరే ఇట్లాంటి పని చేయొద్దని కూడా కొంచెం తెలిసిపోతుంది. ఇట్లాంటి చేతలు చేస్తే అసలు ప్రభుత్వం పైన నేను చెప్తున్నా చర్య తీసుకోని. మా పిల్లలకు అన్యాయం జరిగిపోయింది కదా, ఇంకా ఏ పిల్లలకు అలాంటి రావద్దు, ఎవరికి కూడా అలాంటి పరిస్థితి రావద్దు. కనేది ఎందుకన్నా మనము మన అమ్మకట్లో పుట్టినప్పుడు మనకు కనేది ఎందుకు? ఏ అవసరంగా అంటున్నాం చెప్పు? మానవత్వం అని ఏడు చెప్పు. అట్లాంటప్పుడు కనవద్దు, మనము పెళ్లి చేసుకోవద్దు. నీకు నచ్చినట్టు. నిజంగా మనిషి కాదు అసలు జంతువు. జంతుకన్నా ఆ విషయం ఉంటది అన్న, జంతుకన్నా ఉంటది అసలు. ఇప్పుడు మన దగ్గర ఒక కుక్క ఉంటదన్న, ఆ కుక్క విశ్వాసం ఉంటది. ఇది కుక్క కంటే అది మనం అనేది ఆ కుక్క నుంచే బాదు, దాన్ని చంపేసిందే బెస్ట్. ఆ కుక్క కంటే అసలు కుక్కకి విశ్వాసం ఉంటది. చాలా డేంజర్ అన్న, నేను రియల్ చెప్తున్నా. కానీ ఉంచితే మా కుటుంబాన్ని మొత్తం నష్టం. మా అన్నోళ్ళు ఏం చేస్తారన్న, పొందా కష్టం చేసుకుని బతికేటోళ్ళు మా అన్నోళ్ళు. ఆయన కష్టం చేసి మేము ఒక ఏముండదు అన్న, నోరు వేసి అనుకుంటాం. అది ఏం చేసేది తెలియదు. ఉన్న డబ్బులు మొత్తం అది బయట పెడుతుంది. వాళ్ళు 3 నెలలు పెడతా అన్నప్పుడు మాకు ఎందుకు డౌట్ రాదన్న? కానీ పిల్లలు మీతో ఎట్లుంటుండే వీళ్ళు ముగ్గురు? మంచిగా అసలు మా పిల్ల అందరం అసలు మేము ఒక్కరు కూడా మా పిల్ల ఒక మాట అనుకోం. మేము మా అన్నదమ్ములు కూడా మేము అనుకోం. సో ఈడ అంటే రీసెంట్గా 5 days అది వీళ్ళు చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, అంగూరాలు, యాపిల్స్, అవన్నీ ఆరెంజ్ అవన్నీ పెట్టడం జరిగింది. మజ్జా అంటే పల్పియారు అంటే వాళ్ళు ఏమేమి తింటారో ఏమేమి టిఫిన్లు అవన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది స్ప్రే అనుకుంటా, పర్ఫ్యూమ్ కూడా కొట్టుకుంటారు అనుకుంటా పిల్లలు. ఇక వాళ్ళకి ఇష్టమైంది పెట్టడం జరిగింది. అన్న ఇష్టమైంది అన్న, ఎంత పెట్టినా మా పిల్లలు పోయింది, మేము కుమ్మిపోయినాం. వేస్ట్ అన్న, అసలు మా వంశమే తక్కువ అయిపోతుంది అన్న. ఏం మా ముగ్గురు పిల్లలు ఎంతమంది అవు మాకు? మా ఇంట్లో మాకు 3 పిల్లలు లేరు, 3 ఉన్నాం. నాకు కొడుకో బిడ్డే, మా అన్నకి 2 కొడుకులు 1 బిడ్డే. ఆ బిడ్డ అంటే ఇంటికి వచ్చినాము. మీ పిల్లలు అడిగిర్రా అంటే వీళ్ళకి ఇట్లా కాగానే ఒకటే ఏజ్ గ్రూప్ కదా పిల్లలది? మా పిల్లలు చిన్న పిల్లలు. మరి చిన్న పిల్లలా? ఓకే. అంటే అన్న అంటే మాట్లాడతారు అన్న అక్క అదే ఇట్లా అయినప్పుడు అందుకు మా పిల్లలు ఏడుస్తారు. అన్న అని చంపేసి నన్ను ఎందుకు మా మమ్మీని ఆద్ర మొన్న ఊకే వీడియో చూస్తుంది కదా, నిద్ర పడతలేదు నైట్ మొత్తం తెలంగాణ. అందుకు మేము ఎట్లుంటాం అంటే ఇక మొత్తంగా చిన్న పిల్లలు వీడియో యూట్యూబ్లో మొత్తం చూస్తారు, అన్ని ఛానళ్ళలో చూస్తారు. పిల్లలకు మొత్తం అదే అవుతుంది. పిల్లలు నిద్ర పడతలేరు అన్న. ఇట్లా అవుతుంది అంటే ఎట్లుంటుంది చెప్పు? అసలు ఇంతంత ఘోరంగా ఏ తల్లి ఏదన్నా. సో ఇక్కడ 2 అమ్మ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. ఏమైతారు మీరు పిల్లలకి? పిల్లలకు మేనత్తను. మీరు కాక మేనమామ. మీరు మేనత్తనే. సో అందరు మేనత్తలే వచ్చారు పాపం. అదే ఇంతకు ముందే మాట్లాడిచ్చిన. సో మొత్తం మేనత్తలు. మీతో ఎట్లుంటుండే పిల్లలు చాలా మంచి వాళ్ళు. నేను చేసిన వంటలకు మస్తు ఇష్టపడేది, మంచిగా తినేది. పోయే రోజు టిఫిన్ కట్టిస్తే కూడా తీసుకోపోయేది. పిల్లలకు పీస్ బ్యాగ్తో చాక్లెట్లు అన్నీ కొనిచ్చిన. అక్క నువ్వు చేసిన వంటలు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం అక్క, వచ్చే ఆదివారం తీసుకొస్తా అని చెప్పి పోయింది. తీసుకొని పోయి నాన్నకే ఇచ్చింది.
తీసుకొని వస్తాన్నదా? వస్తాన్నది తీసుకొని పిల్లలు తోలుకొని వస్తా తీసుకొని పోయింది. అక్కడనే వాళ్ళకి ఇచ్చేసి 11 గంటలకు వచ్చిందంట ఇంటికి. అక్క దగ్గరికి వెళ్ళి ఆ టైంకి వచ్చిందని తమ్ముడు అనుకున్నాడు. నేను అక్కడ ఎర్రగడ్డ బాలనగర్లో ఉంటా, అక్కడనే ఉంటా. నేను హెచ్ఆర్లో డ్యూటీ చేస్తా. మా ఇల్లు మొత్తం అక్కడనే ఉంటుంది. ఊరు ఈ ట్యాప్ వెళ్ళే మాది. ఫస్ట్ ఆడికి సావుకాడికి ఇట్లా మా తమ్ముడు 3 గంటలకు ఫోన్ చేసిండు, అక్క ఇట్లా చచ్చిపోయిందని. అరే ఏమైందిరా ఏమైంది, రాత్రి 3 గంటలకు చెప్తే ఏమైందిరా అంటే ఏమో అక్క తెలియదు, పిల్లలకి ఏదో పెరుగులో కలిపి పెట్టేసిందంట అని చెప్పిండు. చెప్పంగానే ఇంకా ఫస్ట్ వీళ్ళకి ఫోన్ చేసిన. వీళ్ళకి ఫోన్ చేసినాక ఇంకా మా తమ్మునికి, మా సొంత తమ్ముడు ఉంటాడు, వాళ్ళకి ఫోన్ చేసిన. మళ్ళా ఈ మా మరదలకి ఫోన్ చేసిన. చెల్లె తమ్ముని పిల్లలు ఇట్లా అయిందంటారా, కేశవాళ్ళు ఇట్లా చెప్తుండు అంటే, అయితే వీళ్ళు మా కేశవాళ్ళ పిల్లలే అనుకుంటారు, ఈయన పిల్లలు అనుకోలే. లేదురా అన్న పిల్లలు అంటుండు తమ్ముడు ఇట్లా అయిందంటారా అంటే, ఇక అప్పటిసారి ఇక నిద్రలేదు, ఏడ్చుకుంటానే ఉన్నా. మళ్ళీ పొద్దుగా 5 గంటలకే బయలుదేరిపోయాను నేను. అక్కడికి పెట్టాకల్లా హాస్పిటల్ ఉంది. రజిత ఏమైంది అంటే, ఏం లేదక్క, ఎందుకు ఇక్కడ వండుకున్నావు అంటే, మీ తమ్ముడు తెచ్చేసిండు అనేది. మా తమ్ముడు ఎందుకు తెచ్చేసిండు, మరి పిల్లలేరు, పిల్లలు ఏమైనా అంటే, పిల్లలు ఇంట్లో వండుకున్నారక్క, నేను వచ్చి ఉన్నా. కంటే సుక్కల నీళ్ళు లేవు, ఆ ముఖానికి పైపు పెట్టిండ్రు, పైపులు ఏమి లేదు, ఏం లేదు, ఆక్సిజన్ పెట్టిండ్రు కూడా ఏం లేదు. మంచిగా కళ్ళు తెరిచి చూసింది, కంటికి ఇంత బాధ అనేది లేనే లేదు. దాంతో మాకే బాధ అనిపించింది, కానీ అప్పుడే డాక్టర్ వచ్చిండ్రు. అప్పటి వరకు మీకు తెలియదు అంటే నిజంగా ఈమె కూడా పెరగన్నం తిన్నదేమో, ఈమె కూడా విషం తిన్నదేమో అనుకోను. ఆమె చూడంగానే విషం తిన్నది తెలిసిపోయింది. మనిషి బాధతో ఉంటే కదా పలికేది. ఏమైందే రజిత అంటే అన్నది. ఏమైంది, ఎందుకు ఈడ వచ్చినావు అంటే, మీ తమ్ముడు తెచ్చేసిండు అన్నది. మా తమ్ముడు ఎందుకు తెచ్చేసిండు కానీ మరి పిల్లలేరి అన్న, పిల్లలు ఇంట్లో వండుకుందని చెప్పింది. మంచిగానే ఉంది, ఆమె బాధతోనే ఏం లేదు, మంచిగా ఉంది. అసలు పిల్లలు చచ్చిపోయిన బాధ అనేది లేనే లేదు. దాంతో ఏం బాధ లేదు. కంటి సుక్క నీళ్ళు లేవు, మంచిగా ఉంది. కాదు ఇప్పుడు చంపేసి ఈమె చంపిందని చెప్పి మీకు తెలిసిన తర్వాత ఆమెను అడిగిరా మీరు? అడిగిన చంపిర్రని ఆడ అడగనియలే, నువ్వు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పటి వరకు కనిపించలేదు, కనిపించలే, రానియలేదు. ఆడ పంపించలే. మళ్ళీ దానికి ఏమైంది ఏం చూస్తారు, పిల్లలు హాస్పిటల్లో సెక్రటరీ వాళ్ళు ఉంటారు కదా, దానికి ఏమైంది, దానికి ఏం కాలేదు. దాని చుట్టూ మీరెందుకు బాధపడుతున్నారు, పిల్లలు చూసుకోపండి. వీళ్ళు సిఐ పోలీసు వాళ్ళు చెప్తుండ్రు. ఆడ వాచ్మెన్లు ఉంటారు కదా, లోపలికి పోకుండా. దానికి ఏమైందా అని వస్తుండ్రు. మా దాన్ని చూడడానికి మంచిగా మీ పిల్లలు చూసుకోపోండి, ఆ పిల్లలు చూసుకోపోండి, అది బాగానే ఉంది, పిల్లలు చూసుకోపోండి అని చెప్తుండ్రు. సో మొత్తానికి చంపేసింది పిల్లల్ని. చంపేసి అంటే ఈమె ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఉన్నట్టు. మీతో ఎట్లుంటుండే? మంచిగా ఉంటుండే, మంచిగా ఉండేది. మా ఇళ్ళ కాడికి వచ్చినా, కార్యాలకు వచ్చినా పని ఎగబడి చేసేది, మంచిగా ఉండేది. అస్సలు గింత ఆలోచన. మా మరదలు వచ్చేది, మా తమ్ముడు రాకపోతే పిల్లలు తీసుకొని వచ్చేది. మాది బాలనగర్ దగ్గరనే కదా, మా బిడ్డ పెండ్లీలకు, మా పిల్లల 21లకు అన్నిట్లోకి వచ్చేది, మంచిగా వచ్చేది, మంచిగా ఉండేది. ఇంట్లో పని కూడా ఎగబడి చేసేది. ఏదన్నా చేసి అంటే ఇష్టం, అందరితోటి కలిసి మెలిసి ఉండాలంటే బాగా ఇష్టం ఉండేది. మేము చేసే వంటలకు పిల్లలు, మా తమ్ముడు కూడా మస్తు ఇష్టపడతారు, పిల్లలు కూడా మస్తు ఇష్టపడేది. అంటే ఎప్పుడన్నా మీకు ఆమె క్యారెక్టర్ చూస్తే అనిపించిందా అంటే ఇట్లా శివకుమార్ అనే వ్యక్తి అలాంటి బుద్ధి లేదు, లేనట్టే అనిపించేది. మరి ఎట్లా చేంజ్ అయింది, ఎట్లా అయిందో తెలియదు. అసలు అలాంటి బుద్ధి లేకనే ఉండేది. అది తెలియదు, మంచిగా చెప్తేనే గుర్తు మాకు. తెలియదు సార్, పిల్లలు చనిపోయినాక చెప్తేనే గుర్తయింది. మేము అంతవరకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్నడూ తెలియదు. మాకు పిల్లలు చచ్చిపోయినట్టు ఆ రాత్రి మా బాధ కాదు, మా కథ కాదు, మాకు మాటలే పందాయి. ఏ ఇల్లు అడుకుంటూ పోయినాం. నేను పెద్ద డాడీ సార్. అన్న మా కష్టం వాడి ఎంతో, మా తమ్ముడు ఎంతమంది ఉన్నాను, పక్కోడు భయపడేది మాకు. మేము ఇంత కష్టపడి పని చేసుకొని బతుంటే అతను కూడా ఇట్లా బతురు ఆలోచన మనం బతకాలని ఆలోచన చేసారు. కానీ మాకు ఇంత బాధ ఇప్పుడు మా బాధ పెట్టింది, మాకు కష్టపెడుతుంది సార్. ఆమె అట్లా చేసింది. తమ్ముళ్ళు తాగేటోళ్ళు గారు, ఒకరిని బాధ పెట్టేటోళ్ళు గారు. అంటే తాగడంట చిన్న ఎవ్వరు తాగరు, చిన్న ఆయన ఒక్కడే కాదు. ఆమె తాగుతుందంట, కోటర్ తాగిందంట కదా. తాగుతుంది, తాగలే, కోటర్ బీర్ తాగేది. ఫంక్షన్లకు వస్తే బీర్ తాగేది కానీ కోటర్ తాగేది. కానీ ఇక ఆ రోజు అక్క మీ ఇంటికి వచ్చినా మాకు దావత్ ఇయ్యరా అని అడుగుతుండే. నీ ఇష్టం, ఏం తాగుతావో తాగు అని పైసలు చేతిలో పెడదాం అంతే.
ఓకే ఈమె టీచర్ కూడా అంట కదా సో టీచర్ అయ్యి పిల్లలకు నేర్పియాల్సింది పోయి పిల్లల్ని చంపడం జరిగింది మరి అది ఏమి నేర్పి అట్లా కూడా అడిగాడు నువ్వు ఇప్పుడు పోయి ఏం చెప్తావు అంటే అక్కడ నెగిన ఇంటికాండి ఏం చేయాలో పోతా అని పోయేది మస్తు నమ్మించు సారు ఉన్న ఆస్తి ఆమెకే పెట్టినాము అంత చేసిండు నమ్మించిండు బాగా మమ్మల్ని ఆర్వాణం చేసేది మంచిగా ఉండేది పిల్లలు మంచిగా పోతురు వస్తురు ఇల్లు కట్టుకున్నారు ఇంత భూమి కొనుక్కున్నారు మాకంటే ఎక్కువ వాళ్ళకే ఆస్తి ఎక్కువ ఉంది వాళ్ళకి 5 ఎకరాలన్నర భూమి ఉంది ఇప్పుడు ఇక మంచిగా బతురు ఆడ ఇల్లు పట్టణంలో రామంగళ ప్లాటు అన్నీ కొనుక్కున్నారు కానీ ఇట్లా మమ్మల్ని మోసం చేసి మా పిల్లలు చంపుతాను మేము ఎన్నడే అనుకోలేదు సార్ ఆమె దునియాలో ఉంచనే వద్దు ఇటువంటి వాళ్ళు ఇంకోరు అని చంపాలి సార్ ఆమె బతకనియద్దు ఉండొచ్చు కదా పిల్లలు మా తమ్ముని చంపేసి పిల్లలు పెట్టుకొని ఉంటే దాని ఆస్తి దానికే ఉండు కదా ఇప్పుడు 3 ఇండ్లు అయిపోతుండే మా తమ్ముడు ఒక్కడు పోయినా అది 3 ఇండ్లు అవుతుండే ఇంకో తమ్మునికి పిల్లలు లేరు ఇంకో తమ్మునికి పిల్లలు లేరు ఇప్పుడు ఆనికి లేకుండా అయ్యి ఉంది ఆ 3 పిల్లలు 3 ఇండ్లు అవుతుండే కదా పిల్లల గురించి 4 ఉండ్రి ఈ 4 ఏం చేసుకోవాలి ఇప్పుడు మాకు లేకునే చాలు మా తమ్ముని పిల్లలు ఉండరా నీడు అనుకునే మా అన్న పిల్లలు ఉండరా అని ఆడనుకునే ఫస్ట్ మా నడిపాయనకు అడిగింది సారు అడిగితే నేను అన్నాడు అంటే మళ్ళీ మా వదిన బిడ్డని తెచ్చి నడుపుకున్నాడు ఇప్పుడు ఆయన లేక ఫస్ట్ ఆయన గౌతాన్ని ఇయ్యని అడిగితే ఇస్తా అని చెప్పి ఆమె నడితే ఆమె అన్నది అంటే ఇక అడిగి ఊకున్నారు మా తొలత ఫస్ట్ మా నడిపోనికి పిల్లలు పుట్టి చనిపోయారు వాళ్ళు ఇట్లా నొప్పులు అదే చచ్చిపోయారు కానీ వాళ్ళు ఇట్లా ఏకదం నేను కాదు అది మళ్ళీ తమ్మునికి పిల్లలు లేరు కదా ఇది అని మొత్తం 7 మంది మీరు 6 మంది అనలేము ఒక చెల్లెలు మాకు అట్లా ఉన్నాం సార్ మంచిగా ఉన్నాం సార్ ఈ విధంగా నేనే పోయి తెచ్చాను సారు ఈ ఊళ్ళో ఒక అమ్మాయి ఏమన్నా లక్ ఉన్నది ఆ లక్ ఉండి ఆడితే ఇట్లా ఒక పెద్ద మంచుడు అరే చెన్నై పెళ్లి చేయకపోతేవా ఇట్లా చచ్చిపోయి అంటే చేస్తాను అక్కడ చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా ఏడ దొరకలేదు తర్వాత చూసి చేస్తా అంట చెప్తే ఆమె ఉండి ఇట్లా ఉంది పలా ఇంటికాడ ఒక పిల్ల ఉంది ఆ పిల్ల ఉంది మరి చేతం అని ఒక పెద్ద మంచి అన్నాడు పెద్ద మంచి సరే మాట నేను తెలుసుకుంటా పట్ట అని ఆయన తెలుసుకున్నా రోడ్డు మీద పోతుంటే లేదా ఆ పిల్ల మాట అయిపోయింది ఇంకొక అమ్మాయి ఉంది మా పెద్దత పిల్ల ఉంది ఆ పిల్లని తెచ్చి చేతాం చూద్దాం అడిగి మరి అడిగిసూరా అంటే ఆయన చెప్పిన నేను అడిగి చెప్తే మరి గిట సంగతి అయ్యాలి అమ్మల పిల్లని తెచ్చుకున్నది నడుపుకున్నది చిన్న ఉన్నప్పుడు తెచ్చుకున్నాం మా పెద్దత మరి మీరు ఏమంటారు మరి మీ తమ్మినాడు అంటే మా ఆయనతోటి ఆలోచన చేసినాం మా తమ్మితోటి చేయలేదు మా ఆయనతోటి అన్న ఇట్లా అమ్మల పిల్లంట తెచ్చుకున్నదంట మరి మనం చేసుకోవచ్చు నా అరే అంబట్టుకుండా ఎవరికైనా పిల్ల మనకు ఎవరి పిల్ల అయితే తమ్మి మనం చేసుకుందాం ఇస్తామంటారా మరి అంటే ఇస్తా అంటారా అన్న మరి పోయేస్తామంటే పోయేస్తాం అని చెప్పి ఇక మా తమ్ముడు పటంచలరని ఉన్నాడు అప్పటికి పటంచలరని ట్రాక్టర్ ఉన్నది ఆయన బతుకుంటూ ఉన్నాడు ఉంటే ఇక మళ్ళీ ఆయనకి పోయి చిన్న ఇప్పుడు రాజుని దోలిచ్చి మళ్ళీ ఆయన దోలుకొచ్చి పోయి అందరం ఊల్చి అయ్యా మా పరిస్థితి గిట్టుంది పెద్ద ఆయన పెళ్లి చేసి చచ్చిపోతే నేను ఇప్పుడు మరి ఇట్లా చేద్దాం అనుకుంటా మీ అక్కని అడుగు మీ ఇష్టం ఉంటేనే ఈ విధంగా ఇట్లా జరిగింది కాకపోతే మరి అల్లుండి ఏమన్నారు మాకు ఇంత ఆస్తి ఇస్తే చేస్తాం నాయన అని అన్నాడు సరే అట్లా కూడా రెడీ మాకు ఎవరికి ఒకటే కదా ఆస్తి ఇంకా ఆమె పేరు అయినా సరే చేస్తామని 2 ఎకరాల భూమి చేసేసినాం మేము అప్పుడు కొనుక్కొని ఆమె పేరు డైరెక్ట్ ఆమె పేరు చేసినాం ఇక పేరు మీద ఎందుకు చేసారు అసలు మీరు 2వ సంబంధం అని పెళ్లి అయింది మాకు నమ్మకం ఏంది మీ తమ్ముడు వెళ్తాడా వెళ్ళడా ఏం ప్రాబ్లం ఉందో అని అన్ని గమనించారు సార్ అట్లా మళ్ళా మంచిగా ఇంటికాడ పెళ్లి చేసిన ముద్దు అందరూ పెద్ద మనుషుల ముందర 100 మందిలో 10 మందిలో మేమే వాళ్ళు మేమోళ్ళు అందరం తల్లిదండ్రులు మంచోళ్ళు సార్ వాళ్ళ తల్లిదండ్రులు మంచి రావిడిది ఇదే ఇట్లా చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు వాళ్ళు ఇది రావిడిది నాకు ఇట్లా ఉండొద్దు నా కళ్ళ ముందరనే కనబడుతుంది ఇప్పటికి వాళ్ళు మంచిగా మాట్లాడతారు అది నీకు ఇష్టం లేకుంటే ఆ ఇంటికన్నా వాళ్ళని చదువుకోమని చెప్పలే పిల్లలు వాళ్ళు లేకనే నేను చదువుకుంటాను వాళ్ళు ఇప్పుడు దిక్కులేని వాళ్ళు అయ్యారు ముసలోళ్ళు పోనీ వాళ్ళకన్నా ఇవ్వచ్చు కదా అట్లా కూడా అంగీయాలి ఆయన మాట విన్నది సార్ మొత్తం మీద ఆయన మాట విని పనిచేసింది ఇప్పుడు వీళ్ళ ఇద్దరు భార్య మీ తమ్ముడు మీ మరదలు ఇద్దరు ఎప్పుడైనా గొడవలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఏమి లేవు ఎప్పుడు లేవు మంచిగా ఉన్నారు మంచిగా ఉండి సంసారం పెద్ద చేసుకున్న బాగుపడుతుంది మాది వచ్చేప్పుడు మాట్లాడిరా మంచిగా మాట్లాడేది నేనే తెచ్చిన మంచిగా చంపేసిరు అని తెలిసిన తర్వాత మమ్మల్ని మేమేమో మా పెద్ద కొడుకు పోయి మాట్లాడిండు ఏమైంది నాయన అంటే ఎప్పుడు వచ్చి నాయన ఇప్పుడు ఏమైంది చిన్నమ్మ ఇట్లా వచ్చింది ఏమైంది అంటే పెరుగన్నం తిన్నాము ఇట్లా నాయన తమ్మును లేచిరా చూసినావా అని అన్నాడు చూసినా లేచిరు పండుకున్నారు పండబెట్టి వచ్చిన అని అంటుంది అన్ని అడిగింది ఇప్పుడు అడిగితే తెలియనట్టు మళ్ళీ అన్ని నటించింది తమ్ముడు లేచిరు అంటే చెప్పి ఎందుకంటే చెప్పొద్దు అనుకున్నాం మేము ఆమెకు చెప్పకూడదు అంట చెప్పి అన్నాం అనుకొని లేచిరా అని చెప్పిండట లేచిరా అని చెప్తే ఇక సార్ ఉండి రియాక్షన్
ఆమె మంచిగా ఉంది, ఆమె అడుగుతుంది, చంపింది అడుగుతుంది అట్లా అన్ని. ఆమె అన్ని తెలియదు మస్తు ఉండయి. 10 నిమిషాలకే మాట్లాడిందంట. మా తమ్ముడు చెప్తున్నాడు, మేము వేసుకుపోయిన 10 నిమిషాలకే 15 నిమిషాలకే మాట్లాడింది అన్న. అన్నీ నటించింది అన్ను, నాకు తెలియకున్నది. నేను నిక్కంగా పెరుగన్న దీన్ని చచ్చిపోయారు నేను అట్లా ఆయాసపడ్డా. కానీ అది మొత్తం మీద మోసం చేసి కాదు. ఇప్పుడు మీ అన్నదమ్ముల అందరిలో మీరు పెద్ద కదా, ఒకవేళ ఈమె మీ తమ్ముని కూడా చంపేసి, మీ తమ్ముడే వాళ్ళని చంపేసి ఈయన చచ్చిపోయిన అని చెప్తే మీరు నమ్ముతుండే కదా? మేము నమ్ముదాం సార్. ఎట్లయినా అరే ఎట్లా నమ్మదు, ఏమైంది ఎట్లయింది అని కొట్లాడేది ఎప్పుడు జరగలే కదా. సరిపోయి పిల్లలు ఉంటాను, పిల్లల మీద ఓ మా జీవి. కానీ మాకు పిల్లలు పోయినందుకు ఇప్పుడు మా పరిస్థితి ఏం చేస్తుంది దేవుడు అంటుంది. అసలు ఎన్నడూ నమ్మించలే కదా మాకు, మా దృష్టిలో ఆలోచన ఏమన్నారు, పోయేదావిడే చెన్నై అంటే చెన్నైని పట్టుకున్నారు. చెన్నై విన్నే ఎక్కువ రిమాండ్ తీసిర్రు. ఫస్ట్ లా పోలీసు ఫోన్లలో ఈ డాటా తీసినాక ఆమె ఏడైనా పోయింది, ఎట్టేటా పోయింది, ఆడ ఇవ్వడానికి ఆ సార్ వాళ్ళు గుర్తుపట్టి కనిపెట్టి పట్టుకొచ్చిర్రు. అంతవరకు మాకు తెలియదు. సార్ వాళ్ళు చెప్పినాకనే ఈ పన్నాయం అయింది, ఇట్లా అయింది. ఈ గెట్ టుగెదర్ పార్టీకి పోయి ఈమె ఆయన పేరు ఏం పేరు శివకుమార్ ఇట్లా జత ఇట్లా చేసి ఆ ఫోన్లలో తీసి సారే మాకు కరెక్ట్ చెప్పిరాళ్ళు. మాకు తెలియదు. ఆ శివకుమార్ అస్సలు ఎన్నడూ అని ముఖం చూడ, మాకు ఏ పండుగల నాడు చూడలే, పబ్బర్ నాడు చూడలే, మాకు ఎన్నడూ తెలియదు. పోలీస్ టౌన్లోనే మాకు అక్కడ వచ్చి పట్టుకొచ్చినాక తెలిసి అని కాలేజీలో ఫ్రెండ్ అంట దానికి. మరి కాలేజీలో ఫ్రెండ్ అయితే ఇన్ని రోజులు నేను నీ కొరకున్నా, నీకు పిల్లలు ఉంటాయంటే దీనికి ఆలోచన రావద్దా? నీవేంద్ర నాతో మాట్లాడేది, నేను పిల్లల తల్లి అనొద్దా? నీకు పిల్లలు నేను చేసుకున్నా కానీ పిల్లలు చంపుకునే ఇట్లా. ఇప్పుడు ఈ సమాజంలో ఇట్లాంటి ఆడోళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుందా? మీరు ఆడోళ్ళు కదా, సో ఇప్పుడు ఆమెను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దాన్ని ఉంచొద్దు, లోకం మీద ఉంచొద్దు. ఎందుకు ఉంచాలి? ఇంకొకరు అవును మరి ఇంకొకరు నేర్చుకుంటారు. దాన్ని ఏం చేయొద్దు. దాన్ని పిల్లలు ఎట్లా చంపిందో అట్లా 4 గుట్ల దాన్ని ఉరిది ఇయ్యాలి. ఉంచొద్దు, దాన్ని ఉంచొద్దు, ఆడిని కూడా ఉంచొద్దు. పిల్లలు ఎట్లుంటున్నా మీతోటి మంచిగా ఉన్నాయి సార్. పెద్దడాడి అని వచ్చి మా ఇంట్లో వాడు ఇలాగనే పోయేది. మేమే వచ్చి ఆమె మొత్తం నేర్పింది. మీ పెద్దడాడి చూడ అని చెప్పేది నాకు అన్ని చెప్పి మా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోయేది. ఆ ఇంట్లో మొత్తం ఆడుకునే చేరి అక్కడికి వెళ్ళి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి పిల్లలు ఆటపాటలు పెట్టుకునేది, అవి ఇప్పించేది మేము. ఇక ఇంటికి వచ్చిన వల్ల మంచిగా ఉండేది. మా నమ్మించి ఇట్లా మా తమ్మిని మోసం చేసి గొంతు కొట్టేసింది. సో 3 పిల్లల్ని చంపింది రజిత. అంటే ఒకవేళ రజిత వాళ్ళ తమ్ముడిని కూడా చంపేసి, అంటే వాళ్ళ తమ్ముడే 3 పిల్లల్ని చంపి ఈయన చనిపోయింది అన్నా కానీ వీళ్ళందరూ నమ్ముతుండే. ఎందుకంటే అంత గుడ్డిగా నమ్మించింది వీళ్ళను, అంత గుడ్డిగా నమ్మించింది వీళ్ళను. కూడా కారు తీసుకొని ట్రాక్టర్ వెంబడి పోయిందంటే ఆ పోలీసు వాళ్ళు కనిపెడితేనే అది బయటకు వచ్చింది. మళ్ళీ లేకనే వచ్చి ఇంట్లోనే ఉన్నది. అది వీడు డోర్ కొట్టంగానే వచ్చింది. అంత నిద్ర డోర్ కొట్టంగానే వచ్చింది. ఎట్లా అని నటించింది. ఆయన చూసుకోలేదు. ఆయన పొందాక పనిపోయిండు వచ్చిండు. అప్పుడు ఆకుండా పర్ఫెక్ట్ తినిపోయి ఉన్నాడు కదా. తినిపోయినా వచ్చి పక్క కొప్పడితో వచ్చి పిల్లలు వండుకోడు. పిల్లలకి అప్పుడు ఆ టైంలో లేమ్మా అని లేపుతాం. మనం లేపం. పిల్లలు వండారని సైలెంట్లో కూర్చున్నాము. వచ్చినాము. వచ్చేళ్ళకి ఏమైందంటే ఈమెకు నిద్ర వస్తలేదు. నిద్ర రాక ఈమె గూలి వేసి నాకు గొంతు పోయింది మొత్తుకున్నది. మొత్తుకున్నాక అరే ఏమైనా ఆయన ఏం చేసిండు, బయట కురికి నా పెనాకి కాపాడాలంట చెప్పి ఆమెను తీసుకుపోయి లేపితే లేవలేదంట. బయట పిల్లలందరూ గట్టిగా అయిపోయిండ్రంట. పిల్లలు పిల్లలు ఇట్లా అయిపోయిండ్రు, నా భార్య కూడా ఏమైపోతుందో అని లబోలిబో మొత్తుకున్నాడు. మొత్తుకుంటే ఆ పక్కలు పోయి గేటు కొడు. పిల్లలు తల్లిని తెచ్చి బయట వచ్చి పిల్లలు పోయి అలా గేటు కొడతారేమో అని పిల్లలు పిల్లలు ఎప్పుడో గట్టిగా అయిపోయిండ్రంట. అప్పుడు కుక్క మొరిగే వరకు ఆ ఇంటి వాళ్ళు లేచి ఏమైంది చెన్నన్న అని లేచి వచ్చే వరకు అలా మా పిల్లలు ఇట్లా అయిపోయారు, నా భార్యను కాపాడండి అని అంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే కారు తీసుకొని వచ్చి తీసుకుపోయారండి దవాఖానకు. హాస్పిటల్ అయితే ఎంత మంచిగా ఉంది. ఆ ఆక్సిజన్ పెట్టిండ్రు, పైపు అట్లే ఉంది, ఆక్సిజన్ అట్లే ఉంది. ముఖం ఏం గుంజలే, మనిషి కూడా ఏం బాధతో నచ్చలేదు. ఇట్లా మామూలుగా ఇట్లా చూసినామో కానీ ఇట్లా పెట్టుకున్నట్టు. కానీ ఇంకో విషయం వీళ్ళు చెప్తుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారు, ఆమెకి ఏం కాలేదని డాక్టర్లకు కూడా తెలుసు. ఆక్సిజన్ ఎందుకు పెట్టాలి?
ఇప్పుడు ఒక మనిషికి ఏం కాలేదు, బిల్లు కావాలి కదా, బిల్లు కోసం పెడతారు. 87,000 కట్టించుకో. హాస్పిటల్ ఎవరో కానీ ఆమె మంచిగా ఉంది, ఆమె ఏదో యాక్షన్ చేయగానే లోపలికి వచ్చిన తర్వాత డాక్టర్లకు తెలిసిపోతుంది కదా యాక్షన్ చేసిందని చెప్పి, ఆమెకు ఆక్సిజన్ పెట్టి ముక్కులకి పైపు పెట్టి అవన్నీ పెట్టిరని చెప్పేసి అంటున్నారు. అంటే జస్ట్ బిల్లు కోసమే పిల్లలు 3 పిల్లలు చచ్చిపోయారంట. నాకు వాళ్ళకు దోయకి ఏం చేసినట్టు ఈమె కూడా తాగవద్దు. మేము ఉండేవాళ్ళు, మా తమ్ముడు ఉండేవన్నాడు, సార్ నా పిల్లల్ని బతికి సార్ పిల్లలు చచ్చిపోయారు, పిల్లని బతికి అన్నారు. డాక్టర్లకు తెలిసిపోతుంది కదా ఆమె బతుకున్నదా మంచిగా ఉన్నదా ఏందనేది. ఇప్పుడు ఈ నాడు ఇట్లా పట్టుకుంటేనే తెలిసిపోతుంది డాక్టర్లకి. చెప్పారు తెలుసుకో 15 నిమిషాలు మాట్లాడతావా ఏమంటా అని తెలుసుకున్నారు. అట్లా తెలుసుకొని మాట్లాడిర్రు. లేకపోతే మమ్మల్ని ఎందుకు అది చేతురు మాకే. అందుకే మేము మొగంతో వచ్చారు, ఇంకెందుకు వచ్చాను తిట్టిరు వాళ్ళు. డాక్టర్లు కూడా ఫస్ట్ పోయి పలకరించినప్పుడు మాట్లాడినాం. అది మాట్లాడింది ఎవరిదే తెచ్చేసింది నీకు ఇంట్లో అంటే మీ తమ్ముడే తెచ్చేసిండ్రు. మరి పిల్లలే నువ్వు ఇంట్లోకి వచ్చినావు అంటే పిల్లలు ఇంట్లో కాడ వండుకుంటా అన్నది. పండుకుందా అని చెప్పింది. మరి నువ్వెందుకున్నా వీడ ఎంతసేపు ఉంటావంటే సప్పుడు చేస్తలేదు. కానీ ఆమె ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసిందంట. అంటే ఆమె మహానటి అని చెప్పేసి పక్కనున్న వాళ్ళందరూ అంటున్నారు. అందరినీ మోసం చేసింది, పోలీసు వాళ్ళని మోసం చేసింది, మందని హాస్పిటల్ మోసం చేసి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాం మీ ఫ్యామిలీని మొత్తం? ఫ్యామిలీ చూసుకుంటలేదు. పుట్టుకో ఆమె పెళ్లి అయిన కంచెల్లి మంచిగానే ఉంది కానీ మేము ఎన్నడూ మోసపోలేదు సార్. అప్పటి నుంచి మంచిగా ఉంది. మోసం కాదు, మోసానికి ఎక్కువ మీరు ఇప్పుడు. మరి అట్నే ఆయన ఇట్లా అని మేము అర్థం చేసుకోలేదు. ఇట్లా చేస్తుందని మా ఆలోచనలో కూడా లేదు. అందుకే ఇంత మందిని మోసం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె ఉంచొద్దు, ఆమె గురి శిక్షనే ఉండాలి సార్. అంతే, ఆమె ఉంచొద్దు, మా కనవద్దు, మనకు కనబడద్దు, ఉండొద్దు. మేము చెప్పేది అది. మేము ఇంత మందిని మోసం చేసి ఇన్ని చుట్టాల కాడ మంచి ఉండి చేసి లాస్ట్కి వస్తే ఒకరి మాటిని 3 పిల్లల పాలనలు తీసి మాకు ఎంత బాధ పెట్టింది. మా పిల్లలే చంపింది, మా పిల్లలే చంపింది. అదే డౌట్ ఉంది. మరి మీరు ఏమంటున్నారు? మరి భూమి కాయిదాలు ఏమన్నా అని మా తమ్ముడు ఆడితే నేను 3 నెలలు వచ్చి నీకు చేస్తా పో అంటుంది మా తమ్మితోటి. అందరు ముందరనే చెప్తుంది. అట్లా అడిగితే 3 నెలల్లో వచ్చి చేస్తానే చెప్తుంది. నేను రానా అంటే ఆమెకి ఎంత ముందు గెస్ట్ చేసి అన్ని ఎవరెవరు పెట్టుకున్నదో అంత మాట్లాడుకున్నట్టుంది. మా అమ్మకి చేస్తా, మీది మీకు చేస్తా. మా అమ్మ కూడా వచ్చి అడుగుతుంది అంటుంది. మా అమ్మ కూడా పూజ చేయని అడుగుతుంది అన్నది. దానికి ఎంత ధైర్యం ఉంటే అట్లా చెప్తాయి. ఇట్లా అని చెప్పుకుంటావు. కానీ కాదు, ఒక మహిళకు ఇంత ధైర్యం ఎడిగిన ఏమో మరి అంత మీకు అంత ధైర్యం ఉందా? అమ్మ మాకు లేదు. మా పిల్లలకి ఇంత సర్ది జ్వరం వస్తేనే తల్లడిపోతాం. అదే కదా శక్తి. అది ఏమొచ్చే తెలియదు, ఎప్పుడు ఏం చేసే తెలియదు. అయినా అడ్డమైన జాతి లోకం మీద లేదు. అట్లా పిల్లల తల్లి చూడ ఏ పని చేయాలన్నా పని చేస్తాయి. అంతే తాగినాయి అనుకో మొగని కూడా మొగని గొంతు పట్టి కూడా తాగుతాయి. మరి మన జాతి జాతి కాదు, అది అది అడిగిన పుట్టిన జాతి, అది పిల్ల పుట్టిన జాతి అనుకున్నా. ఏదైనా కానీ మనకు మంచిగా ఉంది. అంటే తాగేసి ఆమె చంపినట్టుంది, కోటర్ తాగింది అన్నట్టు. అది తువాల దాపెట్టిందంట, రూమ్ కార్డు తీసుకుపోయేకల్లా తువాల తీసి చూపించిందంట పోలీసులు. తమ్ముడు పాపం ఇప్పుడు పిల్లలు చనిపోయి 10 రోజులకు ఎక్కువైతుంది. అయినా కానీ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మా వీళ్ళ సమాధుల దగ్గరకు వచ్చి బాధపడతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు. వాళ్ళ నాన్న డైలీ మార్నింగ్ వస్తుండో ఆఫ్టర్నూన్ వస్తుండంట. అంటే చూద్దామని చెప్పేసి ఇక్కడికి. అంటే వీళ్ళని చూస్తే అంటే మనకే కళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి. బట్ వీళ్ళు చంపేసి ఆమెకు అసలు ఏం బాధ లేదంట లోపల. అంటే ఇట్లాంటి మహిళ అసలు ఇట్లాంటి మహిళలు సమాజంలో ఉండి వేస్ట్. అంటే నిజం చెప్తున్నా, ఈ గవర్నమెంట్ కానీ ఈ సమాజంలో ఇట్లాంటి ఎవరెవరు మహిళలు ఉన్నారో, మహిళలనే కాదు ఎవరెవరు ఇట్లాంటివి చేస్తారో వాళ్ళందరినీ ఉరిశిక్ష చేయాలి, కఠినంగా శిక్షించాలి. నడి రోడ్డు మీద నరకేసి చంపాలి. అదే ఇంకొకరు నేర్చుకోవద్దా పని. ఇప్పుడు దాన్ని ఉంచితే ఇంకొకరు నేర్చుకున్నాడు, దాన్ని అప్పటిదప్పుడు చంపేసినే. సో ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నరికి చంపేయాలి. సో అంటే వీళ్ళందరితో మాట్లాడిపించినాం కదా. సో వాళ్ళ నాన్న పాపం అక్కడ ఉన్నాడు, పిల్లలు చనిపోయారు. సో ఆయన రోజు ఏడుస్తూ ఉన్నాడు. అంటే తింటలేడు, ఇప్పటి వరకు అసలు ఏం తినలేడంట. సో అక్కడ పడుకునే ఉన్నాడు.
అదే అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే నేనే వెళ్దు రాగండి అవును గ్లూకోజ్ నిన్న వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చి తోలుకొచ్చి దాకా ఉన్నారు సార్ మీడియా వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిన దగ్గర ఉన్నారు. ఆ గ్లూకోజ్ చేతికి అట్లే ఉన్నారు. చూసి వాళ్ళు చూసి మాట్లాడి చెప్పిపోయిర్రు వాళ్ళు. ఇక అట్లా చేసిర్రు వాళ్ళు. అంతవరకు దాకా తిండి లేదు. మీకు మీ ఫ్యామిలీలో చదువుకున్న పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే, అంటే ఎఫ్ఐఆర్ అవి ఇంకా మీరు తెచ్చుకోలేరంట, అవి తెచ్చుకోండి. సరే సార్, మేము జరిగింది కదా, మేము అప్లికేషన్ ఇవ్వకున్నాం కదా సార్. గవర్నమెంట్ వాళ్ళే దాన్ని వేసిర్రు. ఇక మేము పిల్లలు వేసుకొని ఆగాస్తానే వచ్చినాం. ఇక మా ఏడుపులు మా దుఃఖాలు ఇక్కడనే ఉన్నాయి. ఇంకా మేము అక్కడ సో వీళ్ళందరినీ చూస్తే అంటే మనకే బాధ అనిపిస్తుంది. సో ఆ ముగ్గురు పిల్లలకి న్యాయం జరిగేలా అంటే వీళ్ళు ఎంత పోరాటం చేస్తే వాళ్ళ ఇంట ఈ శివ స్టూడియోస్ మేము పక్క వాళ్ళకు ఉంటాం. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ ముగ్గురు పిల్లలకి న్యాయం జరగాలి. 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. అంటే ఒక్కోళ్ళు వాళ్ళ భవిష్యత్తులో అంటే మంచిగా చదువుకుంటుండే వాళ్ళ కూతురు 10 సంవత్సరాలు అయినా కానీ ల్యాప్టాప్ ఎట్లా యూజ్ చేయాలి, టెక్నాలజీ అంటే ఏంది, అదే కొనిచ్చిండంట ల్యాప్టాప్ కూడా. సో అవన్నీ తెలుసు. అంటే సమాజానికి వాళ్ళు ఏదో కొంచెం హెల్ప్ చేస్తుండే వాళ్ళు చదువుకున్న దాంతో. బట్ వాళ్ళను మధ్యాంతరంగా చంపేసిన కసాయి తల్లిగా ఈ రజిత మిగిలిపోయింది. రజిత లాంటి ఆడవాళ్ళను అసలు మనం క్షమించొద్దు. రజితను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.